విశాఖపట్నం జిల్లా సబ్బవరం రెవెన్యూ అధికారులు అత్యుత్సాహంతో ఇరువాడ రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ భూమిలోకి వెళ్లి మట్టి రోడ్డును రెవెన్యూ అధికారులు తవ్వడంలో రైతులు ఇబ్బంది పడ్డారు. ఇదేంటని అధికారులు ప్రశ్నించగా పైనుండి ఆదేశాలు వచ్చాయని అధికారులు చెప్పినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ రోడ్డు NS16 కి చెందిన భూమి కాగా రైతులతో చర్చించుకున్న రెవెన్యూ అధికారులు అసత్యాలను ప్రదర్శించారని మండిపడ్డారు. గ్రామానికి చెందిన బలిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి స్వార్థపూర్వకంగా అధికారులను తప్పుదో పాటించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు పాల్కెట్టి పెంటారావు మాట్లాడుతూ సమస్యను ఎమ్మెల్యే పంచగల రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సమస్యపై దృష్టి సారించి ఇరువాడ గ్రామ రైతులకు న్యాయం చేయాలని కోరారు. అప్పుడు ఇది అందరికీ రైతులందరూ దీనిలంటే వెళ్తున్నాం 6 సంవత్సరాలు లేదండి. ఆ కొరడు ఒక నిన్న టాక్టర్ దున్నాడండి, నిన్న పొద్దున్న నుంచి అక్కడే ఉందండి. గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదు అంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ కుర్రోడు నిన్న పొద్దున్న నుంచి కూలి పని మానేసి ఆ టాక్టర్ అక్కడే ఉంది ఒక చూడండి. దారిలో ఈ వేసడం వల్ల ఉపాధి చేసింది. హైవే వాళ్ళు మాకు కాలాల్లోకి వెళ్ళడానికి దారి లేదు కదా, హైవే వాళ్ళు మాకు ఇవ్వలేదు కదా, బ్రిడ్జిలో కట్టివ్వలేదు కదా, ఆయన ఇచ్చాడు. ఇది ఈ రోజు చేసింది కాదు, 6-7 సంవత్సరాల నుంచి ఇది ఇదిగో ఈ కుర్రోడు దగ్గర ఈ పుడుకున్నాడు. అక్కడే దాని గురించి కూడా ఈ తాలూకు రైతులు అగలపూట ఎవరు ఉన్నారంటే ఈ రోడ్డు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా గొడవకు వచ్చారు. ఆ ల్యాండ్లో వేసారు. నేనే చూస్తే ఈ పుట్టుకున్న ల్యాండ్లోనూ అంతవరకు దారి వేసుకున్నారు. అక్కడి నుంచి 4-3 రైతులు ఉండేవారు. ఆ భూమి సాలాపూలు కర్నూలు అని వాళ్ళందరూ అది ఆ జరైతే వాళ్ళు అమ్మారండి. ఉపయోగపడేది కదా, తమ్ముళ్ళతో దారిలో పడి 10 ఎకరాలు 10 ఎకరాలు అలాగే రావడానికి ఇలా జరుగుతుంది కదా. అప్పుడు కూడా గేట్ వారు రోడ్డు ఉంది కనుక ఆ రోడ్డు చాలా తొందరగా వెళ్తున్నాయి. అక్కడ వేరేదండి. వీటి వల్ల గ్రామానికి రైతులకి మంచిగా జరిగింది. ఆయన సొంత భూములు జరైతు భూములు రోడ్డు వేసాడు తప్ప ఎవరి దాంట్లో వేయలేదండి. మరి ఇక్కడ ఎవరైనా వేసారంటే ఇలా రైతులు అడగండి. లేదండి పాల్తేటి పెంటారావు, స్టేట్ ప్రెసిడెంట్ దళిత సేన. సామాజిక న్యాయమే దళిత సేన జయమని నినాదంతో ఒక 50 ఏళ్లుగా సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి చరిత్ర మాది. ఇక్కడ ఇరువాడ గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క నిత్యం నడుస్తున్నటువంటి త్రోవని దుర్మార్గంగా త్రవ్వించినటువంటి విధానం నా దృష్టికి వచ్చింది. దాని మీద నేను నిన్న డిఆర్ఓతో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడాను, సబ్బవరం తహసీల్దార్కి ఫోన్ చేయించాం. ఈ లోపే కొంతమంది వ్యక్తులు తప్పుడు సమాచారంతో ఈ ట్రెంచ్ తవ్వించేసి రైతులు నడుస్తున్నటువంటి రోడ్డుని పూర్తిగా సుమారు ఒక 6-7 అడుగులు గొయ్యి తవ్వి రైతులు అడ్డుకుంటున్నా కానీ, రైతులు ప్రాధేయపడుతున్నా కానీ వారి మాట అనుకోకుండా అక్కడ ఆర్ఐని తీసుకుని వచ్చి సబ్బవరం నుంచి ట్రెంచ్ తవ్వించినటువంటి విషయం చాలా దుర్మార్గం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 100 ఎకరాల భూమి వ్యవసాయదారులు చేసుకున్నటువంటి ఆ భూమికి వెళుతున్నటువంటి ప్రధానమైనటువంటి
ఆ రోడ్డు మార్గాన్ని ట్రెంచ్ తవ్వించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. దానివల్ల గవర్నమెంట్కి కానీ లేకపోతే తవ్వించినటువంటి వాళ్ళు కానీ ఏ రకమైన ప్రయోజనం లేదు. కాకపోతే ఇక్కడ వ్యక్తిగత కక్షలతో కొంతమంది దుర్మార్గంగా ఇక్కడ రైతుల్ని, అమాయక ప్రజల్ని ఇవాళ ఆ ట్రెంచ్ తవ్వడం ద్వారా వీళ్ళని విపరీతమైనటువంటి బాధలకి గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారనేటువంటి వంకతో రెవెన్యూ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడున్నటువంటి ఒక వ్యక్తి బల్రెడ్డి అప్పారావు అనేటువంటి వ్యక్తి రెవెన్యూ వాళ్ళని దగ్గరుండి తీసుకొని వచ్చి దగ్గరుండి ఆ ట్రెంచ్ తవ్వించారనేటువంటిది మాకు ప్రత్యక్షంగా కనిపించినటువంటి వ్యవహారం. ఇది అత్యంత దుర్మార్గం. ఎమ్మెల్యే గారు చాలా మంచివారు, ఆయన సౌమ్యులు, ప్రజల కోసమే పనిచేస్తారు తప్ప ఇలాంటి వ్యక్తిగత కక్షలకు ఎప్పుడు పోయినటువంటి పరిస్థితి లేదు. గత 15 ఏళ్లుగా నాకు ఎమ్మెల్యే గారికి నాకు అన్నా తమ్ముడు అనుకునేటువంటి పరిచయం ఉంది. వారికి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆయన పేరు వాడుకుని ఇక్కడ ప్రజలకి, రైతులకి తీరని అన్యాయం చేశాడు. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మహిళతో సహా మేము నిత్యం నడుస్తున్నటువంటి ఈ త్రోవను తవ్వటం అన్యాయం అని చెప్పి వాళ్ళు చెప్పడానికి ఇక్కడే వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. మరి ఇప్పటికైనా కానీ ఆ విషయాన్ని క్లియర్ చేసే విధంగా రెవెన్యూ యంత్రాంగం ముందుకొచ్చి జరిగిన తప్పుని సరిదిద్దుకుంటే సరిపోతుంది. లేదంటే దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకుని వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన ఉంటారా ప్రజాప్రతినిధులు కానీ, అధికార యంత్రాంగం కానీ, లేకపోతే ప్రజలకి అన్యాయం చేస్తారనే విషయాన్ని మరి వాళ్ళు ఖచ్చితంగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా? డాక్టర్ పాల్తేటి పెంటారావు అండి, స్టేట్ ప్రెసిడెంట్ దళిత్ సేన. నేను సుమారుగా ఒక 50 ఏళ్లుగా సామాజిక న్యాయం, దళిత సేన జయమనే నినాదంతో ప్రజల పక్షాన నుండి ప్రజా హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నటువంటి ఒక సంస్థ ఇది. దానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. ఈవేళ ఈ ఎరువాడ గ్రామంలో ఉన్నటువంటి రైతులు వారు అనునిత్యం వ్యవసాయానికి, ఇతర నిత్యావసర విధానాలకి వాడుకుంటున్నటువంటి ఈ త్రోవని ఎవరో కుట్రపూరితంగా వ్యక్తిగత కక్షలని పెట్టుకుని ప్రజల యొక్క అవసరాలని ఇవాళ దుర్మార్గంగా ఈ ట్రెంచ్ తవ్వేసి ఈ ప్రజలకు తీరని అన్యాయం చేసినటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. వాళ్ళు రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. అందుకని దీని మీద నిన్ననైతే ఖచ్చితంగా నేను ఆర్డీఓ గారితో మాట్లాడాను, డిఆర్ఓ గారితో మాట్లాడాను. వారు సబ్బవరం డీటీ గారితో మాట్లాడారు. వాళ్ళు వచ్చి మాట్లాడే లోపు యువతల ఆ ప్రజలు తీసుకుని వచ్చి, ప్రధానంగా ఎమ్మెల్యే గారు నాకు చాలా 15 ఏళ్ళుగా తెలుసు, రమేష్ గారు. ఆయన ఇంత చాలా సున్నితమైన మనస్తత్వం. ఆయన చెప్పారనేటువంటి మాటతో కొంతమంది ఇక్కడ ఈ రకమైనటువంటి వ్యవహారం చేశారనేది మా దృష్టికి వచ్చింది. అన్నీ నేను ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాను నిన్న. అంటే ఒక 2 రోజులు నేను బిజీగా ఉన్నాను జీవీఎంసీ ఎలక్షన్ వల్ల, మాట్లాడదామన్నా రండి అని అన్నారు. సో ఆ రకంగా వారిని పేరును వాడి ఇది కొంతమంది దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు వ్యక్తిగత ఘర్షణ వల్ల ఈ ప్రజలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం. దీన్ని ఖచ్చితంగా ఈ ప్రజల తరపున నిలబడి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఇది వెంటనే తప్పు చేశారు రెవెన్యూ డిపార్ట్మెంటు. ఇది పూర్తిగా జిరాయితీ భూమి అయితే నేషనల్ హైవే వాళ్ళకు ఉంది. నిన్న వాళ్ళు కూడా వచ్చి అభ్యంతరం చెప్పారు. నేషనల్ హైవే వాళ్ళు కూడా మేము ఏదైనా చేస్తే మేము చేయాలి కానీ మీరు చేయడానికి వీల్లేదని చెప్పి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడారు. అయినా కానీ వాళ్ళు దుర్మార్గంగా ఈ ట్రెంచ్ తవ్వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టారు. కర్రీ గురువులు అనేటువంటి ఈయన అవార్డు పొందాడు నేషనల్ హైవేతో. అవేళ ఈ స్థలం తీసుకున్నారండి. స్థలం వీరి దగ్గర తీసుకున్నారు. వాళ్ళు డబ్బులు కూడా పే చేశారు. జిరాయితీ హోల్డర్ ఈయన. మరి ఈ జిరాయితీ స్థలంలో రెవెన్యూ వాళ్ళు వచ్చి దుర్మార్గంగా ఏ రకమైన విచారణ కానీ సర్వే కానీ చేయకోకుండా చేయటం అంటే ఇది కేవలం కక్షపూరితంగా ఎవరొక్క ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలను ఇక్కడ ప్రజల మీద, రైతుల మీద రుద్దటం అనేటువంటిది చాలా దుర్మార్గం. దానికి సహకరించినటువంటి రెవెన్యూ యంత్రాంగం మీద చర్య తీసుకోవాలి. ఇక్కడ ఈ కార్యక్రమం దగ్గరుండి చేయించినటువంటి ఎవరో ఒక వ్యక్తి, ఏం పేరండి, బల్రెడ్డి అప్పారావు అనేటువంటి వ్యక్తి, ఆయనకి ఇంకెవరికైనా ఏదన్నా కక్షలు ఉంటే చూసుకోవాలి. కానీ ఇక్కడ రైతులకు ఉపయోగపడినటువంటి ఇలాంటి 10 మందికి ఉపయోగపడే త్రోవను మాత్రం ఈ రకంగా తవ్వించడం అనేటువంటిది ఆయన చాలా తప్పిదం చేశాడు. ఆయనే మెయిన్ కల్ప్రిట్. ఆయన మీద రెవెన్యూ యంత్రాంగం మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునేంత వరకు రైతులతో పాటు మేము కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తవ్వించినటువంటి రెవెన్యూ వ్యక్తులపై చర్య తీసుకోవాలి. రైతులు వాడుకుంటున్నటువంటి త్రోవని మూసేసినటువంటి ట్రెంచ్ తవ్వినటువంటి వ్యక్తుల మీద, ఈ ట్రెంచ్ తవ్వడానికి వెనక సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. రైతులకు అన్యాయం చేసినటువంటి త్రోవని తవ్వించినటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.
తీసుకోవాలి. ట్రెంచ్ తవ్వించినటువంటి వ్యక్తిపై అతనికి సహకరించే రెవెన్యూ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలి. ట్రెంచ్ తవ్వినటువంటి వ్యక్తులపై రెవెన్యూ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలి. ట్రెంచ్ తవ్వించిన వ్యక్తులపై రెవెన్యూ యంత్రాంగం పైన రైతులు నిత్యం వాడుకుంటున్నటువంటి రోడ్డును ట్రెంచ్ తవ్వినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. రైతులు నిత్యం వాడుకుంటున్నటువంటి రోడ్డు రైతునండి. ఇది మా పొలం అండి. ఇదే మా పొలం. మా పొలంలోకి ట్రాక్టర్ తీసుకురావాలనేసి మేము ఆర్ఐ గారిని ఎంత ప్రాధాయపడినా ఆయన ఆపలేదు. ఆయన బల్లి డప్పారావు గారు అనేసి ఆయన మాకు పక్కకు తోసి తవ్వించారండి. ఆయనకు బదులు పోలీసులను కూడా తీసుకొచ్చారండి. మాకు అది ఆర్ఎంబీ జాగాలో నుంచి కిందకి దిగడానికి కూడా మా రైతులకి అందరికీ అర్హత లేదండి. ఎంత గవర్నమెంట్ వాళ్ళకి చెప్పిందో చెప్పలేదో మాకు తెలియదండి. మేము ఒక్కరోజు గడువు ఇవ్వమని చెప్పాము. ఆ గడువు కూడా వాళ్ళు ఇవ్వలేదు. కనీసం ఒక పక్క నుంచి ట్రాక్టర్ వెళ్ళిపోయి తోవ వదిలేసి మిగతా తవ్వండి అనేసి మేము ప్రాధాయపడ్డామండి. అయినా సరే కానీ వాళ్ళు మొత్తం పూర్తిగా తవ్వేశారండి. మాకు ఇప్పుడు దిగడానికి తోవలేదు. ట్రాక్టర్ కూడా పొలంలోకి తీసుకొచ్చాం ముందుగానే. ఆ తీసుకొచ్చిన ట్రాక్టర్ పైకి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం అంతకంటే లేదండి. అందువల్ల తగు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. సరే సార్, నా పేరు సాలబ్ తాతారావు, మా రైతులు. సైట్ మీద రోడ్డును ట్రెంచ్ తవ్వించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అవార్డు పొందినటువంటి రైతు గురువుల యొక్క సైట్లో ట్రెంచ్ తవ్వినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అవార్డు పొందినటువంటి గురువుల సైట్ పై ట్రెంచ్ తవ్వించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. నా పేరు దేవి సార్. మాది ఇక్కడే విరవాడ సార్ మాది. అయితే మాకు ఇక్కడ మాకు పొలం ఉంది సార్, మా అన్నయ్యది. అందుకని చెప్పి మేము వచ్చాం సార్. అయితే ఇక్కడ రోడ్డు అదే అడ్డుగా అంటే మేము వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్లు అది వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ఆ రోడ్డు వచ్చి అధికారులు కావాలనే తవ్వేశారు సార్. అయితే మరి ఆ రోడ్డు మరి మాకు ఇప్పిస్తారని మేము అధికారులను అడుగుతున్నాం సార్. మరి మాకు తగిన న్యాయం మా రైతులందరికీ చేయాలని మేము అడుగుతున్నాం సార్. అంటే సార్ మేము అప్పుడు నిన్న ఆల్రెడీ అయ్యింది సార్, మేము అడిగాం సార్. అడిగినా సరే మరి అధికారులు మరి వాళ్ళ చేతిలో పని కదా సార్, వాళ్ళు అన్యాయంగా తవ్వించారు. దగ్గరుండి ఇంకో అతను బయలుపూడి బల్లెడ్డి అప్పారావు గారు తవ్వించారు సార్. అందుకని సార్ మాకు అది మనకు తెలియదు సార్. అది మరి మాకు ఎన్హెచ్ రోడ్ల నుంచి 108 అండి, అది సర్వే నెంబరు. దాని నుంచి మాకు అప్పుడు హైవేలో మాకు కింద ఇంకా మీకు భూమి ఉందని తమ్ముడని మాకు ఇచ్చారండి, కిందకి హైవే కాపీ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత కూడా పాపం నిన్న మాకు రైతులకి పొలప్పుడే రైతు బాగా ఇబ్బంది పడతాను అన్నాము. తాటల కింద రావాలన్నా, మనుషులు ఉడుపులో పైకి వెళ్ళాలన్నా, కింద రావాలన్నా చాలా ఇబ్బంది పడ్డాము నిన్న నుంచి. అది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వర్షాలు పడతానే మాకు దమ్ములు దున్నుకోవాలా, ఇలా చేయడం చాలా ఇదండి. మరి డీటీ గారు కానీ, ఆర్ఐ గారు కానీ, మరి ఎంఆర్ఐ గారు కానీ, మరి ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇది చాలా దారుణంగా చేశారండి. ఇది మంచి పద్ధతి కాదు. మరి అది మాకు మీ మీడియా ద్వారాగా మరి సీఎం గారికి కూడా ఇది తెలియజేయాలా, ఇలాంటి ఎప్పుడు జరగకుండా చేసి మేలు చేయాలని రైతులకి కాపాడాలని ఆలోచిస్తూ మీరు చూడాలని చేస్తున్నాను. రైతు మీద మేనేజ్ చేసుకుంటారు. రైతు మీద